మీరు చూస్తున్నారు కోవెల ఘాటు పక్కనే ఉన్న హోల్సేల్ బిగ్ మార్కెట్. రకరకాల కాయగూరలు, ఆకుకూరలు ఎంతో సందడిగా ఉన్నటువంటి మార్కెట్. ఇక్కడి నుండి చుట్టుప్రక్కల ప్రాంతం వాళ్ళు వచ్చి హోల్సేల్లో కాయగూరలు తీసుకుని వెళ్తారు. ఇంటి కొరకు పావు కిలో, అరకిలో, కిలో ఇవ్వడానికి వాళ్ళు కొంచెం మొహమాట పడతారు. కొంతమంది పావు కిలో, అరకిలో ఇవ్వమని చెప్తారు. కానీ వేకువజాము నుండి అందరూ కష్టపడతారు. ఇక్కడ నుండి కాయగూరలు తీసుకుని వెళ్ళి చుట్టుపక్కల అమ్ముకుంటారు. పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్కి కొంత డిస్కౌంట్తో ఎక్కువ క్వాంటిటీ ఈ మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. మరి చిన్న చిన్న కాయగూరల అంగళ్ళు ఎక్కడ ఉంటుంది అంటే IDPL కాలనీ క్వార్టర్కి దగ్గరగా వారానికి 2 రోజులు అనగా గురువారము, ఆదివారము సంతలాగా కాయగూరలు, పండ్లు టెంట్స్ వేసుకుని అంగళ్ళు పెట్టుకుని మరియు బండి పైన అమ్ముతారు. మేము ఆదివారం వచ్చి ఇక్కడే కాయగూరలు, పండ్లు, నాన్ వెజ్ అనగా చికెను, మటను మరియు చేపలు, రొయ్యలు ఈ సంతలోనే కొంటాము. అవి కూడా చూసేయండి. IDPL అంటే ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్. ఇది పబ్లిక్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కానీ IDPL రిషికేశ్లో కొన్ని కారణాల వల్ల నడవడం లేదు, క్లోజ్ చేశారు. సరే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చేపల మార్కెట్ని చూడండి. ఎన్ని రకాల చేపలు ఉన్నాయి. రకరకాల చేపలను చూసినప్పుడు వెంటనే కొనుక్కుని వండుకుని వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటుంటే నా సామి రంగా అద్దరిపోతుంది. పక్కనే చికెన్, బ్రాయిలరు, నాటుకోడి దొరుకుతుంది. నాటుకోడి కావాలంటే 4 రోజుల ముందు చెప్పి పెడితే తీసుకుని వస్తారు. అందుకే మేము ఫోన్ నెంబర్ తీసి పెట్టుకున్నాం. కాయగూరలు, పండ్లు, చేపలు, చికెన్ ఇవన్నీ మనము క్రమ పద్ధతిలో తినడం వల్ల మన ఆరోగ్యము బాగుంటుంది. జీవిత ప్రయాణము సాఫీగా సాగిపోతుంది. కాస్త కాయగూరలు కట్ చేసినప్పుడు, చేపలను క్లీన్ చేస్తున్నప్పుడు
మన చేతి వేళ్ళకి గుచ్చుకున్నా లేదా వేళ్ళు కట్ అయినా ఎంతో నొప్పి పుడుతుంది. మనం అల్లాడిపోతాం. కానీ వీళ్ళందరూ మన కోసం, వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం ఎంత శ్రమ పడుతున్నారు. వీళ్ళందరికీ సెల్యూట్ కొట్టాలి. అలాగే ప్రపంచం మొత్తంలో శ్రమ చేసే వాళ్ళందరికీ సెల్యూట్ కొట్టాలండి. మీరు అందరూ కూడా శ్రమను అభిమానించేవాళ్ళు. మీకు కష్టం విలువ తెలుసు. అందుకే మన పెద్దలు అంటారు, కష్టే ఫలి. నిజమేనండి, కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. కాస్త ముందు వెనక అంతేనండి. నాకు మా అమ్మ చేతి వంట చేపల పులుసు అంటే చాలా ఇష్టం. మీలో ఈ సమ్మర్ హాలిడేస్కి ఎంతమంది మీ అమ్మ చేతి వంట చేపల పులుసు తిన్నారో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు నేను కూడా మా అమ్మ చేతి వంట చేపల కూర తిని రుచి చూసి ఆనందంగా అనుభవించాను. మీకు కూడా ఆ ఫీలింగ్ కలిగిందేమోననే ఉద్దేశంతో కామెంట్ చేయమని చెప్పాను. మరి మటన్ కాంప్లెక్స్ని చూడండి. ఐడిపిఎల్ మార్కెట్ కొంచెం పాతది, కానీ మటన్ క్వాలిటీగా ఉంటుంది. బయట అంగళ్ళను చూడండి, సందడిగా ఉంటుంది. అలాగే బయటకు వచ్చి మటన్ కొనుక్కుని తీసుకుని వెళ్తే టైంపాస్ అవుతుంది, మనకి శక్తి వస్తుంది. లోపల టైల్స్ వేసుకున్నారు. శుభ్రం చేయడానికి సులువుగా ఉంటుంది. ఈగలు వాలకుండా ఉంటుంది. మటన్ హ్యాంగ్ చేయడానికి ప్రొవిజన్ ఏర్పాటు చేసుకున్నారు. పేమెంట్ తెలిసిందే, క్యూఆర్ స్కాన్ పేమెంట్ క్షణాల్లో కట్టేయొచ్చు. చిల్లర కోసం వెతకనవసరం లేదు. వర్షాకాలం పర్సు తడిచిపోతుందనే భయమూ లేదు. కాకపోతే కొంచెం ఫోన్ తడిచిపోకుండా చూసుకుంటే చాలు. ఫ్రెండ్స్, మరో వ్యాపారం చూపిస్తాను రండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు కలిసి చెట్టు క్రింద రోడ్డు పక్కనే మొబైల్ మోటార్ బండి పైన చెరుకు రసం వ్యాపారం. ఈ వ్యాపారానికి 60,000 రూపాయల నుండి 70,000 రూపాయలు ఖర్చు అవుతుందని వ్యాపారి చెప్పాడు. మొబైల్ బండి, గ్లాసెస్ పెట్టుకోవడానికి, బండి పోర్టబుల్ టైపు చిన్న చిన్న సామాన్లు మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ 70,000 రూపీస్ ఖర్చు అవుతుంది. డిస్పోజబుల్ గ్లాసెస్ని వాడుతున్నారు. ఒక్క గ్లాసు ఖరీదు 20 రూపీస్, 30 రూపీస్ రేట్స్ ఉన్నాయి. మన కళ్ళ ముందే చెరుకు రసం తయారు చేసి ఇస్తారు. పాత సినిమా పాటలాగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేముండదు అన్నట్లు భార్యాభర్తలు కలిసి హాయిగా పనిచేసుకుంటున్నారు. మనకు ఎండ దెబ్బ తట్టుకునే శక్తి ఈ చెరుకు రసం వల్ల వస్తుంది. అంతే కదండి. మీలో ఎంతమందికి చెరుకు రసం ఇష్టమో మీ కామెంట్స్ని తెలియజేయగలరు. చీకటి పడితే అన్నీ సర్దుకుని కేలికతం దుకాణం బంద్ చేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. చూసారుగా ఫ్రెండ్స్, అన్ని వ్యాపారాలు వాళ్ళ పొట్ట నింపుకోవడానికి, మన పొట్ట నింపుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఒకే రకమైన వస్తువులు ప్రపంచంలోని మనుషులందరికీ ఎలా ఉపయోగపడుతున్నాయి, అందుకు ప్రకృతిని ఎలా వర్ణించాలి, ఎలా పొగడాలో తెలియడం లేదు. తెలిసింది ప్రకృతిని గౌరవించడం మాత్రమే మనం చేయాల్సింది. అలాగే కష్టపడే వ్యక్తులకు సలాం కొట్టాల్సిందే.
సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.